హలో యోస్ వెల్కమ్ టు కిచెన్ మీడియా. సంక్రాంతి పండుగ వచ్చేసింది. సంక్రాంతి అంటేనే మన యొక్క ట్రెడిషన్స్ అన్నీ కూడా అందరికీ ఒక్కసారి గుర్తొచ్చేస్తాయి కదా. సో అలాంటి పెద్ద పండుగ సంక్రాంతిని అన్ని జిల్లాల వారు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అయితే తిక్కోలకు మాత్రం సంక్రాంతి శోభ ముందే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ధూమ్ధామ్గా ముందరే సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనం శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే కళింగ ఐక్య వేదిక వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాలను అంటుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే భోగిని మొదలు పెట్టుకొని మనం పండుగ అయినంత వరకు ఏ కార్యక్రమాలు చేస్తామో అవన్నీ కూడా ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చారు. సో ఇందులో ముఖ్యంగా చూస్తే సంక్రాంతి అంటే గుర్తొచ్చేది పిండి వంటలు, అదేవిధంగా అందమైన రంగోలీలు. సో అలాంటి రంగోలీ కాంపిటీషన్ కూడా వీళ్ళు పెట్టేశారు. సో మొట్టమొదటిగా భోగి మంటతో వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో భోగి మంటతో మొదలు పెడితే అందమైన రంగోలీల వరకు ప్రతిదీ కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రంగోలీలకు సంబంధించి ఎవరైతే బాగా వేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఫస్ట్ ప్రైజ్ 25,000, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ 15,000 వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇందులో చాలా మంది అందమైన ముద్దుగుమ్మలు పార్టిసిపేట్ కూడా చేశారు. అండ్ దానికి సంబంధించి జడ్జెస్గా వ్యవహరించడం కోసం చాలా మంది విఐపీలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాదు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళ మనం ముఖ్యంగా చూసుకుంటే కృపారాణి గారు, అదేవిధంగా తమ్మినేని వాణి గారు, అదేవిధంగా దుబాడ్ ఆలియాస్ బిగ్ బాస్ మాధురి గారు, అదేవిధంగా ప్రియా విజయ జడ్పీటీసీ, ఇలా చాలా మంది మహిళలు అయితే రావడం జరిగింది కళింగ గ్రీన్కి సంబంధించి. సో వాళ్ళందరూ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళందరితో కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ సంక్రాంతిని ముందుగా సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది. సో వచ్చేయండి. సో చాలా మంది మనతో పాటు ఉన్నారు. సో చూస్తున్నారు కదా సంక్రాంతి ముగ్గు ఎంత ట్రెడిషనల్గా ఉందో, అందంగా కాదు చాలా అనుకుగా చాలా పద్ధతిగా ఉంది ముగ్గు అని చెప్పుకోవచ్చు. అక్కడ చూస్తే అందమైన పొదరిల్లు, దాని తర్వాత సంక్రాంతి శోభంతా కూడా కనిపిస్తుంది. దాని తర్వాత చక్కగా మధ్యలో లక్ష్మీదేవిని కూడా అలంకరించారు. తర్వాత సాంప్రదాయానికి ప్రతినిధిగా ఇక్కడ దీన్ని కూడా పెట్టడం జరిగింది. సో నిజంగా చాలా 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 బాగుంది. అండ్ వీళ్ళందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. మేడం చెప్పండి, అసలు ఈ ముగ్గులు చూస్తే ఏమనిపిస్తుంది? మీ చిన్ననాటి మెమరీస్ గుర్తొస్తుంది? ఖచ్చితంగా గుర్తు రావటమే కాదమ్మా, ఖచ్చితంగా గుర్తు రావడమే కాకుండా అక్కడ ఆ సంస్కృతి సాంప్రదాయం పొదరిళ్ళు చూడండి, పాడి పంటలు, ఆ లక్ష్మీదేవి, ధనరాశులు, పిడకలు, భోగి మంటలు, పొత్తర్లు, పిండి వంటలు, జంతికలు, ఇలా కనుక మన భావితరాలు మన పిల్లలు చూసినట్లయితే సంక్రాంతి అంటే ఇంత అద్భుతమైన పండగ, సంక్రాంతి అంటే ఇంత అద్భుతమైన పండగ అని వారికి తెలియజేస్తుంది. అయితే ఇటువంటి కళింగ ఐక్యవేదిక ఈరోజు శ్రీకాకుళం జిల్లా ముగ్గుల పోటీలు వాళ్ళు కండక్ట్ చేసేందుకు వారికి నిండు మనసుతో నేను అభినందిస్తున్నాను. ఎందుచేతనంటే హైందవ సాంప్రదాయం అంతరించిపోయిన నేటి రోజుల్లో, హైందవ సాంప్రదాయం అంతరించిపోతున్న నేటి రోజుల్లో, మానవీయ విలువలు కునారిల్లిపోతున్న నేటి రోజుల్లో, ఆర్థిక సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేటి రోజుల్లో, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగై న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటేనే మన పిల్లలకి తెలుసు. మన పిల్లలకి ఇప్పుడు ఎక్కడ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తెలుసు. సో సంక్రాంతి అంటే పెద్ద పండుగని ఎక్కడెక్కడో ఆ పట్టణాల్లో ఉన్న పిల్లలందరూ మన బంధువులు ఒక దగ్గరకు చేరటం వలన ఓహో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంటే ఈ విధంగా ఉంటుందా. సంక్రాంతి అంటే భోగి పళ్ళు పోస్తాం, భోగి మంటలు చేస్తాం, రంగవల్లులు చేస్తాం, పిండి వంటలు చేస్తాం, ధనరాశులు సంక్రాంతి పండుగ రోజు మన ఇంటికి రావటం జరుగుతుంది. అదేవిధంగా మనం ఏం చెప్పుకుంటాం, సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని మనం అంటాం. అదే రోజున లక్ష్మీదేవి పూజలని, సూర్యనారాయణ స్వామి పూజలని చేసుకుంటాం. మరి కనుమ రోజు గోమాతకు పూజిస్తాం. సో ఇట్లాంటివి చేయటం వల్ల మన పిల్లలకి ఏ విధంగా అర్థమవుతుందంటే సంక్రాంతి పండుగ అంటే దాని సంస్కృతి సాంప్రదాయం ఈ విధంగా ఉంటుందా అని అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడున్న చాలామంది తల్లుల్లో వారి బిడ్డలు విదేశాల్లో ఉంటున్నారు. నేను ఒకటే చెప్తాను, విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా వారు విదేశాలు వెళ్ళేటప్పుడు భారతదేశ వలసదారులుగా కాకుండా, దయచేసి వలసదారులుగా కాకుండా ఇట్లాంటి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు వారసులుగానే ఉండాలి అని
వారికి తెలియచేసుకుంటూ ఇట్లాంటి పండుగలకు మన భావితరాలను కూడా మన బిడ్డలను కూడా తీసుకొచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయాలని తెలుపుకుంటూ మరి ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కళింగ ఐక్యవేదికకు ఈ పోటీలు నిర్వహించినందుకు వారికి నిండు మనసుతో నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఓకే మ్యామ్. మాధురి గారు మీరు చెప్పండి, ఇంత అందమైన ముగ్గులే కాదు చాలా సంప్రదాయం కొట్టొచ్చే విధంగా ఈ ముగ్గులన్నీ కూడా ఉన్నాయి, ఏమనిపిస్తుంది? నాకైతే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే సాంప్రదాయాలకి ప్రతిబింబించే విధంగా ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది పార్టిసిపేట్ చేయడం. సో యాక్చువల్లీ ఇన్ని ముగ్గులు చూస్తున్నారు కదా, ఏ ముగ్గు బెస్ట్ అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా మహిళలందరూ కూడా పొద్దున్నే వచ్చి పాపం చాలా కష్టపడేశారు. అన్ని ముగ్గులు కూడా చాలా బాగున్నాయి. ప్రతి ముగ్గులు కూడా వాళ్ళు కష్టంగా అనిపిస్తుంది. చూస్ చేయడం చాలా కష్టం, కానీ తప్పదు, చూస్ చేయాలి. ఓకే, మనం పండగ అంటేనే సంక్రాంతి అంటేనే పిండి వంటలు ముఖ్యంగా గుర్తొచ్చేవి అందమైన రంగవల్లిలు కదా. సో మీ చిన్ననాటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? మీ చిన్నప్పుడు ఇట్లా వెళ్ళడం కానీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం, అట్లీస్ట్ ముగ్గేయడం వచ్చా? లేదు, నాకు ముగ్గు వేయడం రాదు. అదే అందుకనే చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే అంటున్నాను, ఈ జనరేషన్ ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న టైంలో కూడా పిల్లలు ఇంకా అందంగా ముగ్గులేస్తున్నారు. సో ఇంకా సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా చెప్పండి, సంక్రాంతి అంటేనే మన ఒక పెద్ద పండగ. సో ఈ పండగలో మీకు ఇష్టమైన డే ఏంటి? మనం యాక్చువల్లీ 3 days జరుపుకుంటాం కదా, ఈ 3 daysలో మీ ఫేవరెట్ డే ఏంటి? నాకు ప్రతి పండగ ఇష్టమే, ప్రతిరోజు ఇష్టమే. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ అన్నీ కూడా ఇష్టమే. అన్నీ కూడా దగ్గరుండి శ్రీనివాస్ గారిని సెలబ్రేట్ చేసుకుంటాం. సో కనుమ రోజు ఇంకొంచెం స్పెషల్గా అందరినీ పిలిచి భోజనాలు పెట్టి సెలబ్రేట్ చేసుకుంటాం. సో అన్ని రోజులు ఇష్టమే. ఈ మధ్య మీరు మాకు బయట కంటే టీవీలో ఎక్కువ కనిపిస్తున్నారు. స్టార్ మా ఎక్కడ చూసినా మీ షోస్, మీ హంగామానే కనబడుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ముందు సినిమాల్లో కూడా కనిపిస్తాను. హ్యాపీగా ఉంది. చాలా ప్రజలందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు. సో మీ QTV ద్వారా నేను 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సో విజయ్ గారు చెప్పండి, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విజయ్ గారు చెప్పండి, సంక్రాంతి సందర్భంగా కళింగ ఐక్యవేదిక ద్వారా సంక్రాంతి అంతా కూడా అంతమంది ఫ్యామిలీస్ కలిపి ఒక్క దగ్గర జరుపుకుంటున్నారు. అందమైన రంగోలీలు కూడా వేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. నిజంగా సంస్కృతి కల్చర్ అంటే ఏంటి అంటే అది మన వేసుకునే వేషధారణ అవ్వచ్చు, మన భాష అవ్వచ్చు, మన పండగలు అవ్వచ్చు, మన కళలు అవ్వచ్చు, ఇవన్నీ కలిసే కల్చర్ అవుతుంది. అలాంటి ఈ వేదికలోనే మేము అందరం కలిసి మన పూర్వం ఏదైతే అందరూ ఆచరిస్తున్నారో అవన్నిటిని ముందుకు తీసుకొని వెళ్తున్న విధంగా ఈరోజు అందరం కలిసికట్టుగా ఈ పండుగలన్నీ చేసుకోవడం, నిజంగా అందులో నేను భాగస్వామి అవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది బేసిక్గా ఇప్పుడున్న యువతరానికి ఇది నిజంగా చాలా అవసరం. ఎందుకంటే నేటి యువత వెస్టర్నైజేషన్ కల్చర్కి వాటికి చాలా ఆకర్షితులు అవుతున్నారు. అలా కాకుండా మన సంస్కృతి, మన సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇలాంటి కల్చర్ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు ఇవన్నీ పార్టిసిపేట్ అయితే భావి ముందు తరాల వాళ్ళందరికీ కూడా ఇది కొనసాగింపుగా ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సంక్రాంతికి సంబంధించి భోగి మంటను ఇప్పుడే వేయడం జరిగింది. అండ్ పొంగల్ రోజు మనం పండగ రోజు జరుపుకునేటటువంటి ఏదైతే ఉందో ధాన్యం పొంగించడం. వాణి గారు, అసలు సంక్రాంతి జరుపుకోవడం కళింగ ఐక్య వేదిక సందర్భంగా రంగురంగుల ముగ్గుల దగ్గర నుంచి సంక్రాంతి 3 రోజులు జరుపుకునే అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందమ్మా. చిన్నప్పుడు మేము ఇట్లాగే పొయ్యిలు పెట్టి స్కూల్లోని కాలేజీ టైంలో చేసేవాళ్ళం. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ అందరూ యూనిటీగా వచ్చి ఇలా ఇక్కడ చేయొచ్చడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇందులో చూసుకుంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా మన పండుగ యొక్క అర్థాలు తెలియాలి అంటారా? అవునండి, ఎందుకంటే చిన్నపిల్లలు రాబోయే తరం, ఇప్పుడున్న తరాలకి పెద్దలుగా మనం వాళ్ళకి నేర్పించాలండి. మన సంస్కృతి సాంప్రదాయాలు, పండగ అంటే ఏంటి, పెద్దలంటే ఏంటి, ఎలాగా భోగి అంటే ఏంటి అనేది మనం వాళ్ళకి చెప్పి నేర్పించాలండి. ఇప్పుడు ఐఫోన్లు అవి వచ్చిన తర్వాత వాళ్ళకేం తెలియట్లేదు. ఈ సంస్కృతి అనేది అంటగట్టుకుపోకూడదు. అందుకు ఎప్పటికీ మనం ఉన్నే లేకపోయినా మన సంస్కృతి బతకాలి. మన హిందూ సాంప్రదాయం అనేది బ్రతకాలి. అది బ్రతుకుంటేనే మన అందరికీ మనుగడ ఉంటుందండి.
అందుకు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడైనా మన సంస్కృతిని దయచేసి ఇప్పుడున్న తరాలు కానీ రాబోయే తరాలకి చెప్పి మన సంస్కృతిని ఎల్లకాలం నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనతో పాటు ఎమ్మెల్యే రవికుమార్ గారు మిస్సెస్ కూడా ఉన్నారు. ఈమె కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. ఒకసారి ఆవిడ ఒపీనియన్ తెలుసుకుందాం. మనం చెప్పండి, సంక్రాంతి సంబరాలు అందరూ కలిపి ఒకే దగ్గర జరుపుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అందుకే ముందు ఇక్కడికే నేనే వచ్చాను ఫస్ట్. సో చెప్పండి మేడం, స్పెషల్గా మనం ముందు రోజు నుంచి భోగి నుంచి రంగవల్లి వరకు అన్నీ కూడా ఒకే వేదిక మీద కనిపిస్తున్నాయి. ముగ్గులు చూస్తే ఏమనిపించింది మీకు? చాలా బాగుంది. నాకు ఇంట్రెస్ట్. ఇప్పటికీ మా ఇంటి దగ్గర నేను రోజు వేస్తాను. మా పిల్లలకు కూడా అలవాటు. మీ పిల్లలకు కూడా నేర్పిస్తారు? వాళ్ళు స్టేట్స్లో ఉన్నా కూడా వాళ్ళకి అలవాటు. వాళ్ళు చూసి అలా వేసేస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్ పండగను ఎంజాయ్ చేయడమే కాదు, దాని అర్థం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవి ఏమంటారు? అసలు ఇది ట్రెడిషనల్, అసలు అందరికీ తెలియాలి. పిల్లలు, మన పిల్లలు ఎక్కడ చదువుకున్నా వాళ్ళకి అన్నీ చెప్తుండాలి. ముందు ముఖ్యంగా మనము వాళ్ళకి అన్నీ అలవాటు. ఈ పండగ వస్తే ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఈ సంవత్సరమే రావట్లేదు వాళ్ళు, లేకపోతే వస్తే కంపల్సరీ పాటిస్తాం. సో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందం, ట్రెడిషన్ అంతా కూడా ఇక్కడే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ మనం చూసుకుంటే ఒకసారి ఈ ముగ్గును మనం చూద్దాము. సో చూడండి, ఎవరైతే వేశారో కానీ చాలా అందంగా, చాలా దీనిగా, చాలా బాగా వేశారు. సో చూడండి, సాంప్రదాయం అంతా కూడా ఈ ముగ్గులోనే మనకి కనిపిస్తుంది. సో చూసారు కదా, గంగిరెద్దుల సవ్వడి ముగ్గుల సందడి. సో వీళ్ళొక మంచి కోటస్ కూడా రాసి పెట్టారు ఇక్కడ. సో నిజంగానే సంక్రాంతి అంటే మనం మొత్తం ఈ 3 days ఏవేవైతే చేసుకుంటామో అవన్నీ కూడా ఈ ఒక్క ముగ్గులోనే మనకి చక్కగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా భోగి రోజు మనం మొదలు పెడితే భోగి పిడకలతో సంబంధించి సో చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా ఇక్కడ చాలా డీటెయిల్గా రాసి పెట్టారు. అండ్ ఈ ఒక్క ముగ్గనే కాదండి, ఇక్కడ చూసే చాలా ముగ్గుల్లో అన్నీ కూడా చాలా బాగా రాసి పెట్టారు. సో ఇది మరి శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి కళింగ వేదిక ద్వారా చేసుకున్నటువంటి రంగోలీ ముగ్గుల పోటీలు. అండ్ అఫ్ కోర్స్ నాకు తెలిసి చాలామంది చాలా దగ్గరలో ఇలాంటి కాంపిటీషన్స్లో ఇప్పటికే పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క అనుభవాలను కూడా చెప్పొచ్చు. అండ్ సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలామందికి ఇవి చిన్ననాటి మెమరీస్ అనమాట. సో మీ మెమరీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ పార్టిసిపేట్ చేసినా లేకపోతే అట్లీస్ట్ చూడడానికి వెళ్ళినా కూడా ఆ ఆనందమే వేరు కదా. సో మరి సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని మీకు తెలిస్తే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేసేయండి. అండ్ అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు మా QTV తరపున. థ్యాంక్ యూ. ఈరోజే పండుగ వాతావరణం కనిపించింది. చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళింగ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పండుగ వాతావరణం, అందరూ ట్రెడిషనల్గా అక్కడ పాలు పొంగించడం, చెరుకులు అన్నీ చూస్తే ప్రతి సంవత్సరం అందరూ పాడి పంటలతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. కళింగ వేదిక ఆర్గనైజ్ చేసిన ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా కళింగ పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మహిళలందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేశారు. ఎవరు విన్నర్ అని ఇంపార్టెంట్ కాదు, నాకు తెలిసి ఇక్కడ వేసిన ప్రతి ఒక్కరు కూడా గెలిచినట్టే, ఎందుకంటే చాలా కష్టపడి ముగ్గులు వేశారు కాబట్టి. సో ఓడిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వకండి, నెక్స్ట్ టైం బెటర్ లక్. సో అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. నిజంగా ఈరోజు అయితే చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగానే మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది. ఈ రోజుల్లో మనం చూసినట్టయితే అందరూ కూడా ఆధునికానికి ఆకర్షితులై మన సాంప్రదాయాల్ని, మన కల్చర్ని మర్చిపోతున్నారు. అసలు నిజంగా మన కల్చర్ అంటే ఏంటి అంటే మన వేషధారణ అవ్వచ్చు, మన భాష, మన పండుగలు, ఇవన్నిటినీ కూడా కలిపిందే మన సాంప్రదాయం. మరి ఇలాంటి సాంప్రదాయాన్ని మనకి అనాదిగా అది మనకి వస్తున్నటువంటి ఏమనాలంటే సంపదనే చెప్పాలి. అది అనాదిగా కొనసాగుతున్నటువంటి సంపద. అలాంటి సంపదని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ప్రోత్సహించి ఇలాంటి వేదికలో అందరినీ ఒకటి చేశారు. ఇలాంటివి ముగ్గురు పోటీల వల్ల కూడా కొత్తగా మీ అందరికీ కూడా మీ నైపుణ్యం కానివ్వండి, మీ ఆత్మవిశ్వాసం కానివ్వండి మెరుగుపరుచుకోవడానికి ఇది ఒక వేదిక. మరి ఇక్కడ గెలిచిన వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ, అలాగే ఓడిపోయామని కాకుండా పోటీ తత్వానికి మీరు ముందుకు వచ్చారు. అంటే చాలా మంది పోటీ చేయాలనుకుంటారు, మనకెందుకు అని అనుకుంటారు. అలా కాకుండా మీరు కూడా పోటీ చేయడానికి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మరి రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి విజయం వరించాలని ఇలాంటి కార్యక్రమంలో మరి నన్ను
పాల్పంచుకొని భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి అంటే మనం పెద్ద పండుగ అంటాం. మరి ఏంటి పెద్ద పండుగ? భోగి అంటాం, సంక్రాంతి అంటాం, కనుమ అంటాం. సంక్రాంతి అంటే మన అందరూ తెలుసు, సూర్యుడు ఏదైతే ధనుర్మాసం నుంచి మకర రాశిలోకి వెళ్తాడో, ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి వెళ్తారో, ఆ మకర రాశిలోకి వెళ్ళిన దానికి మకర సంక్రమణం అంటాం. చాలా మంది మన బిడ్డలు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారందరూ ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్ళిపోతూ ఉంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయే పరిస్థితి. అసలు సంక్రాంతి అంటే వాట్ ఇస్ సంక్రాంతి, వాట్ ఇస్ భోగి, వాట్ ఇస్ కనుమ, వీ డోంట్ నో అనే పరిస్థితి నేటి ఆధునిక నాగరికత సమాజంలో ఉంది. అంతేకాకుండా నేటి ఆధునిక నాగరికత సమాజంలో క్షణం తీరిక లేకుండా తీవ్రమైన మానసిక ఒడిదుడుకులు మనందరం గురవుతుంటాం. మీరు కాదు, నేను కాదు, మీరు అనుకోవచ్చు కృపారాణి ఎప్పుడు ఇంత హ్యాపీగా ఉంటది కదా, తనకి ఒడిదుడుకులు లేవు. చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. మన మనసు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి అంటే ఇట్లాంటి పోటీలన్నీ చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ముగ్గుల్లో మనం చూసినట్లయితే భోగి అంటే ఇది, సంక్రాంతి అంటే ఇది, కనుమ అంటే ఇది అని మనం చెప్పనవసరం లేదు. భోగి ఏ విధంగా చేసుకోవాలి, భోగి పళ్ళు పోయాలి, భోగి మంటలు చేయాలి, రంగవల్లులు చేయాలి. సంక్రాంతి అనగానే పాడి పంటలు మన ఇంటికి వస్తాయి, హరిదాస్ పాటలు, పొత్తర్లు వేయటం, ఉల్లికోళ్ళు, అరటిపళ్ళు, పిండి వంటలు. అదే విధంగా భోగి పండుగ అంటే మనం ఆవులకి గోమాతలకు పూజ చేస్తాం. అవన్నీ అక్కడ ప్రస్ఫుటంగా ప్రతిబింబించే విధంగా మన బిడ్డలు కనుక ఈ రోజు ఇది చూస్తే ఓహో సంక్రాంతి అంటే ఇదే అని తెలిసే విధంగా. అదే నేను అంటాను, ఉన్నత విద్య కోసం మన బిడ్డలు ఎవరైతే విదేశాలు వెళ్తున్నారో వారు ఆ విదేశాలకు వెళ్ళేటప్పుడు వారసులుగా వెళ్ళకూడదు. భారతదేశం నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో అన్ని కులాల బిడ్డలు, ప్రత్యేకంగా కళింగ కుల బిడ్డలు కూడా ఇతర దేశాలు వెళ్ళేటప్పుడు వారసులుగా వెళ్ళకూడదు. ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలకు వారసులుగా మాత్రమే వెళ్ళాలి అనడానికి అదే నిజమైన నిదర్శనమని నేను తెలియచేసుకుంటూ, హైందవ సాంప్రదాయం అంతరించిపోతుంది, మానవీయ విలువలన్నీ కునారిల్లిపోతున్నాయి, ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అసలు నశించిపోయింది, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తాయి. సో సంక్రాంతి పెద్ద పండుగ అనగానే ఇతర రాష్ట్రాల నుంచి మన చుట్టాలు, బంధువులు, పై దేశాల్లో సెటిల్ అయిన మన బిడ్డలు అందరూ వస్తారు. వచ్చేటప్పుడు ఆ ఉమ్మడి కుటుంబం తాలూకా సమిష్టిగా మనం ఉండటం వలన దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి మన బిడ్డలకు తెలియజేయాలి. సో ఆన్ ద హోల్ మనం ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈ రోజు ఈ ముగ్గుల పోటీల వలన ఇది మన సంస్కృతి సాంప్రదాయం అని మన భావితరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అంటే మనం ఎంత చదివినా మనకు తెలియదు, ప్రాక్టికల్ గా మనం కళ్ళతో చూసిన దానికి డైరెక్ట్ గా బ్రెయిన్ కి ఇంప్లికేట్ అవుతుంది. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అన్నది చాలా అవసరం. మరి ఒకసారి చాలా మంది సోదరులు మన పప్పల రమేష్, సూర్యం, అప్పలనాయుడు గారు, వీళ్ళంతా తమ్ముడు చింతాడు రామ్మోహన్ పేర్లు మర్చిపోయాను, మొత్తం అందరూ దీని గురించి శ్రమించారు. నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళు దే విల్ బి ఇన్ కాంటాక్ట్ విత్ మీ. సో ప్రతి ఒక్కరు కూడా మనల్ని ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళింగ సోదరులందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియచేసుకుంటూ, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, ఈ సంవత్సరం సంక్రాంతి అన్నది మీ అందరికీ శుభాలు జరగాలని, మీ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మరెన్నో కార్యక్రమాలు ఇట్లాంటివి యాక్టివ్గా మనమందరం కలిసి చేయాలని హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. పెద్ద పండుగ అంటే మన పిల్లలకి అది తెలియదు. ఇప్పుడు ఎక్కడెక్కడో సంవత్సరం అంతా ఎక్కడికో వేరు ప్రాంతాలకు వెళ్ళి కష్టపడి ఈ పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పండుగ వెంటనే పండుగకి ప్రతి ఒక్క ఇంట్లోన ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి కూడా విదేశాల నుంచి కూడా వచ్చి సంక్రాంతికి వస్తారు. ఇది మన సాంప్రదాయం. ఈ ముగ్గులు పోటీ మనం కళింగ ఐక్యవేదిక ద్వారా మనం నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకము. ప్రతి ముగ్గు ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలుగా నేను భావిస్తున్నాను. కానీ అందరికీ విజేతలుగా ప్రకటించలేము కనుక కొద్దిమందికి ప్రకటిస్తున్నాము. సెలబ్రేషన్కి పోటీలు పెట్టి దానికి స్పాన్సర్గా మా దుబాడ్ శ్రీను ముందుకు రావటం, ఇది పెడుతున్నారని కూడా మాకు తెలియదు. ఒకలా సిల్క్స్ దాన్ని స్పాన్సర్గా ఇస్తున్నారు. అలాగే ముగ్గులుకి వేసడానికి వచ్చిన అందరికి కూడా ఏంటంటే పోటీలో 100 మంది పోటీ చేస్తే అందులో 10 మందే గెలుస్తారమ్మా. దాన్ని మనం ఓడిపోయే వాళ్ళు నిస్సహాయతగా ఉండకుండా నెక్స్ట్ ఎట్లా దీన్ని మనం గెలవాలి అని దాన్ని కసిగా మనం
చేసుకోవాలే తప్ప ఓడిపోయాను నేను అని చిన్నతనంగా ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ మళ్ళీ గెలవటానికి ప్రయత్నించండి. అలాగే మా కలిగి సోదరులు కానీ అందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేషన్స్ చేయాలని కోరుకుంటున్నాను. అందరం దీనికి మేము అందరం కూడా చేయూతనిస్తాము మా సోదరులకు అందరికీ. పెద్ద పండుగ అంటే మనం పెద్దలకి బట్టలు అవన్నీ కూడా చూపించుకుంటాం. అక్కడ పెట్టారు, మనం ఏంటి అంటే వండుతాము, కలగూర, అరటికాయ, పప్పు అన్నీ అక్కడ పెట్టారు. సో చాలా ఆనందంగా ఉంది. ఇది ఇప్పుడున్న పిల్లలకి, పుట్టబోయే పిల్లలకి మన జనరేషన్లో హిందూ సాంప్రదాయం నశించకుండా ఎక్కడ అమెరికాలో ఉన్నాయి, మనం ఏ స్థాయిలో ఎంత పెద్ద స్థాయిలో ఉంటే కూడా మన సాంప్రదాయాన్ని మరవకుండా మనం సెలబ్రేట్ చేసుకొని 10 మందితో కలిసి ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. నన్ను ఇన్వైట్ చేసిన మా సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ, ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా నీరసంగా ఫీల్ అవ్వకుండా నెక్స్ట్ గెలవటానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్. ఏం చూసారు మీరు ఏదైతే ముగ్గుల్లో అనేది స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సుధా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ప్రతి పదం కూడా సంక్రాంతికి అనుగుణంగా ఉంది. సుధబాల గారు స్వర్గీయ నారాయణరావు గారి అమ్మాయి. ఫెయిలియర్ అనేది స్టెప్ స్టోన్ ఆఫ్ ద సక్సెస్. నెక్స్ట్ ఎక్కడ వేసినా ఏం చేసినా మీరు ఇదే విధంగా చేయండి. ఇంకొకటి ఏంటంటే మీరు చేసిన దాంట్లోన అందరూ ఏదో రావాలి అని మీరు ఆశించి చేస్తున్నారు. కొన్ని ఏంటంటే బ్రైట్గా వచ్చాయి. ఆ బ్రైట్నెస్ దాంట్లో తీసుకోవడానికి మనకు కాదు, మాకు ఇక్కడ కొన్ని కంటెంట్స్ ఇచ్చారు. ఆ కంటెంట్స్ని యూజ్ చేసే మేము చేయాలి తప్పితే మాకు నచ్చి లేకపోతే మాకు అమ్మాయిలు నచ్చారు లేకపోతే ఎవరు వేసిన వాళ్ళు నచ్చారు అని చెప్పి మేము తీసుకోవడానికి దీంట్లో లేదు. సో జోష్నా గారు జర్నలిస్ట్ అనమాట. మేము సేమ్ జ్యోతి గారు ఎడ్షల్ హౌస్ వైఫ్ చూసారు కదా, అందుకే చక్కగా ముగ్గులేసారు. మేము జనని పేరుకు తగ్గట్టుగా 3rd ప్రైజ్ కూడా వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ జనని. విశాఖ ఏ కాలనీ, ఆశా జ్యోతి, శ్రీకాకుళం. చూసారా, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా టగా చెప్పేశారు.